తెలంగాణ మంత్రులకు కొత్త వాహనాలు కేటాయించింది ప్రభుత్వం. మంత్రులకు ల్యాండ్ క్రూజర్ వాహనం కేటాయించింది. ఇప్పటివరకు చూసుకుంటే కనుక కేవలం ముఖ్యమంత్రికి మాత్రమే ల్యాండ్ క్రూజర్ వాహనాలు ఉండేవి. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న కొత్త వాహనాలను కొనుగోలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ ఇస్తారు. శేఖర్, చెప్పండి. సో మంత్రులకు కూడా ల్యాండ్ క్రూజర్ వాహనాలు, గతంలో కేవలం ముఖ్యమంత్రికి మాత్రమే ల్యాండ్ క్రూజర్ వాహనాలు ఉండేది. ఒకవైపు చూస్తే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రగానే అనేది అందరూ చెబుతున్న విషయం. సో ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని ఏ రకంగా చూస్తున్నారు, ఏంటి అప్డేట్స్? అది తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రులందరికీ కూడా కొత్త వాహనాలను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో ల్యాండ్ క్రూజర్ వాహనాలు ముఖ్యమంత్రి కాన్వాయిలో 7 నుంచి 8 వాహనాలు ఉండేటివి. అది చిక్కుల వారీగా ఉండేటివి. అయితే ఇప్పుడు గతంలో విజయవాడలో కొత్త వాహనాల నిర్మాణానికి సంబంధించినటువంటి ఏవైతే అంశం ఉందో ఆ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చిన తర్వాత అవి అక్కడే ఉన్నవి అన్నటువంటి చర్చ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆ వాహనాలన్నిటినీ మంత్రులకు కేటాయించారు అన్నటువంటి వార్త బయటకు వస్తుంది. ఆ వాహనాలు రోడ్ల మీద కూడా తిరుగుతా ఉన్నాయి. ఇక ఒక్కో మంత్రికి ఒక్కొక్క ల్యాండ్ క్రూజర్ ను కేటాయించారు అన్నది ప్రధానంగా చర్చ జరుగుతుంది. అది మనం విజువల్స్ లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉంది. ముఖ్యమంత్రి కూడా వాహనాలను వాడకుండా కేవలం పాత వాహనాలకు పెయింట్ రంగును మార్చి మాత్రమే వాహనాలను వాడుతున్నాము అన్నటువంటి అంశం గతంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటా వచ్చింది. గతంలో ఉన్నటువంటి వాహనాలను మాత్రమే మేము వాడతాము, కొత్త వాహనాలను కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు అంటూ చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ల్యాండ్ క్రూజర్లను ఒక్కొక్క వెహికల్ ₹1 కోటి పైగానే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి మంత్రికి ఈ ల్యాండ్ క్రూజర్ ను కేటాయించడం మీద రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. సెక్రటరియట్ లో కూడా ఆ చర్చ జరుగుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు కొత్త వాహనాలు వాడాల్సినటువంటి అవసరం ఏముంది అన్నటువంటి విషయం కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులు ఎట్లాంటి సమాధానాలు చెప్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. హరి, ఓకే.